ఇవాళ మనం ఐటీసీ కోహినూర్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ వచ్చామంటే స్పెషాలిటీ మీకు తెలిసిందే కదా. మీది మొత్తం 1000 అయింది, 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. అంటే మీకు ఇది డైలీ ఎంత ఇన్కమ్ వస్తుంది? 50,000. ఫేక్ గా హోటల్స్ తినగా కుమారి ఆంటీ కుక్ చేసినవి అని రూమర్స్ వచ్చినాయి కదా. నాకు మా ఇంట్లో నాకు ఫేవరెట్ మజ్జిగ అంటే నేను ఎక్కువ తాగుతా. ఒక 50,000 వెళ్ళిపోయినా 30 దీనికి వెళ్ళిపోయినా 20,000 వస్తుంది. క్వాలిటీ ఇస్తాను కాబట్టి అన్ని కూడా కూరగాయలు కూడా అన్ని ఫ్రెష్. అంటే రీసెంట్ గా ఒక న్యూస్ అయితే విన్నాం, ఆంటీ ఫుడ్ డొనేట్ చేసింది మాకు అని. స్టేట్స్ ఫ్యాన్స్ గా ఉన్నట్టున్నారు. మా కోసం ఒక్క డైలాగ్, ఒక్క డైలాగ్. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. మీది మొత్తం 1000 అయింది, 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. మా కుమారి ఆంటీ. వెల్కమ్ టు టైమ్ 24x7. నేను మీ అఖిల. ఇవాళ మనం ఐటీసీ కోహినూర్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ వచ్చామంటే స్పెషాలిటీ మీకు తెలిసిందే కదా. ఎస్, మిస్ గెస్ చేసింది కరెక్టే. కుమారి ఆంటీ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఐటీసీ కోహినూర్ ఆపోజిట్లో తను కుమారి ఆంటీ వాళ్ళ స్టాల్ ఉంది. ఒకసారి అయితే మనం విజువల్స్ తీసుకుందాం. బాగా అయితే క్రౌడ్ ఉంది. ఇప్పుడే వచ్చారు ఆంటీ వాళ్ళు, ఒకసారి చూసుకుందాం. రాదు చికెన్ లివర్ బోటి నేను చెప్పిన ఐటమ్ చూసుకున్నట్టయితే డైలీ రొటీన్ అయితే మాట్లాడే తెలుసుకుందాం. హెల్త్ ఎలా ఉంది అంటే? చాలా బాగుంది. అంటే 3 months తర్వాత బ్యాకప్ ఇచ్చినారు. సో ఇంత హడావిడిగా పని చేసుకుంటున్నారు, మళ్ళీ స్ట్రెస్ అవుతారేమో అని. ఏ విధంగా ఉంది? అదేం లేదు, ఇప్పుడు వర్క్ చేసుకుంటేనే బాగుంది హెల్త్. అంటే వచ్చిన 3 నెలల 15 రోజులు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా. అంటే టైం గడిచేది కాదు, ఎంతసేపటికి టైం అసలు ఉన్న చోటే ఉంది. ఇప్పుడు మాత్రం టైం సరిపోతాయి. బిజినెస్ ఎలా ఉంది ఇప్పుడు? అందరు హెల్ప్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు చేయని చెప్పగలేరు. ఈ రోజు చూస్తున్నారు. అవును. పెరిగంట ఏమో, ఇక్కడ పెరిగంట ఏమా, లివర్ ఫ్రైయా, లివర్ ఫ్రైయా, లివర్ ఫ్రై అంటే 2 ముక్కలు ఏమా ఇటు పండు. సో న్యూ రెసిపీస్ ఏమైనా వచ్చినాయా? గోంగూర చికెన్ పెట్టాను. ఇంకా కాకపోతే ఇప్పుడు 3 రోజులు కొద్దిగా 3 రోజులు అయితే ఇంకా అన్ని ఉండవు. వారం రోజుల నుంచి అయితే అన్ని పెట్టట్లేదు. ఏంటి పెట్టట్లేదు? అన్ని అంటే కొన్ని ఐటమ్స్ తీసుకొస్తున్నా. ఇంకోటేమో అమ్మా చికెన్ నాని, అరే పండు చికెన్ లివర్ అంటే ఏమో. ఇంకా అది ప్రాన్స్ అయ్యినేమో ఇప్పుడు నెల పైన అయింది ప్రాన్స్. ఎందుకంటే అవి సముద్రానికి వాళ్ళే అంట కదా, అందుకోసమని నెల రోజుల పైన వస్తే రేపు 20వ తారీఖు. ఇక్కడ అయితే రష్ చూస్తున్నట్టయితే అందరు మీకోసమే, మీ ఫుడ్ టేస్ట్ కోసమే వచ్చినట్టుంది. వాళ్ళందరూ అభిమానులు వాళ్ళే ఇక్కడ. కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం ఏంటంటే నా వంటలకి కొంచెం పిల్లల వంటకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే అన్నీ నేనే చేయాలంటే ఇప్పుడు కొద్దిగా హెల్త్ పరంగా కొంచెం ఇదైంది కాబట్టి ఇంకా పిల్లలు కొద్దిగా నేర్చుకుంటున్నారు. వాళ్ళే కొంచెం అన్నీ అంటే వాళ్ళని తయారు చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మీరు సజెస్ట్ చేస్తూ వాళ్ళకి మీరు వంట నేర్పిస్తున్నారు. అంటే ఇంగ్రీడియంట్స్ అని మీరు చెప్తారు, వాళ్ళు చూసుకుంటారు. అంటే వండుతున్నాను నేను, కాకపోతే వాళ్ళకి కూడా మళ్ళీ నేర్పాలి కదా అనేది అని చెప్పి పిల్లల్ని తయారు చేస్తాను. మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ చేస్తారు ఈ అన్ని వంటకాలు? మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తాను. మీరు లేవడం ఏ టైంకి లేస్తారు? లేవడం నేనైతే 6:30. పిల్లలు బగారాకి పప్పులు అన్నీ పెడతాను. నేనైతే 6:30. మరి ఇవన్నీ కటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? అమ్మాయిని పెట్టాను. ఓకే. కుక్ చేయడానికి ఎంత టైం పడుతుంది? కుక్ చేయడానికి 6:30 to 11. ఇవాళ అయితే మార్నింగ్ లేట్గా వచ్చి హడావిడిగా చేసేస్తున్నారు. సో డైలీ టైమింగ్ 11 వరకు వచ్చేస్తారు. 11 కాదు, 11కి అక్కడ అవుతుంది. ఇది వరకు అంటే 11:30 కల్లా వచ్చేసేవాళ్ళం. కొండాపూర్లో ఉన్నాం. ఇప్పుడు కొండాపూర్లో మియాపూర్లో కలిగింది. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి గంట పైన పట్టేస్తుంది. అందుకని 12 దాటిపోతుంది. ఇవాళ అయితే మరీ 1:15 గంట అయిపోయింది. అంటే మీరు ఎంత స్పెషాలిటీ ఇంటికి వచ్చినా కానీ తొందరగానే అయిపోతుంది. అంటే మీరు ఏ టైంకి స్టార్ట్ చేసి ఏ టైంకి వెళ్తారు? ఇంకా టైం అంటే ఇప్పుడు మీరు చూసారు కదా 11 గంట అయిపోయిందా, అయినా నాన్ వెజ్ మాత్రం 3 అయిపోతుంది. అంత ఫాస్ట్ ఉన్నారు. ఇంకా అంటే ఏంటి విశేషాలు? ఎట్లా ఉంది మీ హెల్త్? బ్లెస్సింగ్స్ వల్ల నాకేం కాకుండా మంచిగా బయటపడ్డాను. మీకు ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది?
35 అంటే 3:30 కల్లా అయిపోతాయి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు గంట పడుతుంది. అంటే ఈ రోజు ట్రాఫిక్ ఎక్కువ ఉండే కదా, అందుకని బాగుంది వాళ్ళ అసలు ఎప్పుడు లేదు. గంటన్నర పట్టింది. ఈ రోజు అయితే గంట పడుతుంది, ఇవాళైతే గంటన్నర. 11:10కి బయలుదేరాం, 11:20 గంట. ఇక్కడ ఎన్నో స్టాల్స్ ఉన్నాయి, అన్ని అందరూ ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. కుమారి ఆంటీ ఫుడ్ ఎప్పుడు వస్తుంది అని అంటున్నారు. వచ్చేటప్పటికి వెయిట్ చేస్తారు లేట్ అయినా. అవును, చాలాసేపు అయితే వెయిట్ చేస్తున్నారు, చూసినాం. అంటే అంత టేస్టీగా వండుతారు. ఏమైనా హ్యాండ్లో ఏమైనా మ్యాజిక్ ఉందా ఇంట్లో? ఇంగ్రీడియంట్స్ ఏమైనా? అన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం, అన్ని మసాలాలు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం. హెల్తీ వంటకాలు. టైము అందరూ 2 మిక్సీలు ఉంటాయి, 2 మిక్సీల్లోనూ గ్రైండ్ చేస్తారు. అంటే మీకు ఇది డైలీ ఎంత ఇన్కమ్ వస్తుంది? అది మీరు అడగకూడదంట. ఓకే ఓకే సరే సరే. అంటే ఎంత ఖర్చు అవుతుంది మీకు దీనిపైన? కూరగాయలు, రైస్ అవన్నీ వండడం పెట్టుబడి 50,000 పెట్టుబడి. సో రైస్ ఎంత కుక్ చేస్తారు? ఇదా రైసా 6 bags, 5 to 6 25 kgs. ఓకే, అంటే ఎండ్ ఆఫ్ ద డే అయిపోయిన తర్వాత రైస్ ఏమైనా మిగులుతుందా? ఇంకా అస్సలు మిగిలింది, లేక కూడా వెళ్ళిపోతారు చాలా మంది. అయ్యో, కర్రీస్ కూడా మిగిలి ఒక రోజు అయితే అసలు వెజ్ కొంచెం కొద్దిగా ఏమన్నా మిగిలితే మాకు ఇంట్లో తీసుకుంటాం. మాకు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, లేదంటే గుడిసెలు ఉన్నాయి మాకు, అక్కడ కూరలు అవి మాత్రం ఇంటి కూడా వేస్ట్ ఎందుకంటే వారిపోయాలి. అంటే ఫేక్గా హోటల్స్ తినగా కుమారి ఆంటీ కుక్ చేసినవి అని రూమర్స్ వచ్చినాయి కదా. నో ప్రాబ్లం నాన్న, మంచిగా తీసుకోవాలి, సేవ చేస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఒకరికి ఒకటి నచ్చింది, ఇంకొకరికి ఇంకొకటి నచ్చింది. అవును. నాకు మా ఇంట్లో నాకు ఫేవరెట్ మజ్జిగ అంటే నేను ఎక్కువ తాగుతా. వీడున్నాడు మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి, మజ్జిగ అసలు దగ్గరికి రాను, వాడికి ఇష్టమే ఉండదు. నాకు ఆ మజ్జిగే ఇష్టం. అట్లా ఒకళ్ళ ఇష్టం ఒకళ్ళది కదా. అంటే దీనిపైన ప్రాఫిట్ మనకి దాదాపుగా మీ ఖర్చులన్నీ వెళ్ళిపోయిన తర్వాత ప్రాఫిట్ వస్తుంది కదా అందాదా? ఒక 50,000 వెళ్ళిపోయినా 30 దీనికి వెళ్ళిపోయినా 20,000 వస్తుంది. అయ్యో బాబాయ్, 20,000 అంటే ఇలా ఎందుకుంటాను నేను? ఎలా ఎందుకుంటాను? ఇప్పుడు నేను క్వాలిటీ ఇస్తాను కాబట్టి అన్నీ కూడా కూరగాయలు కూడా అన్నీ ఫ్రెష్. ఓకే, అన్నీ కూడా ఏదైనా సరే రైస్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, ఎప్పుడు గోల్డ్ డ్రాప్ వాడతారు. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ టైం మాత్రము రుచి గోల్డ్ చూడండి బాగుంటుంది ఇదిగా అని చెప్పి ఒక ఆయన చెప్పారు. సో గవర్నమెంట్ సజెస్ట్ చేసింది, అది పామాయిల్ ఇస్తారు, అది ఒకసారి చూడండి అని చెప్పి ఇచ్చారు. ప్రజెంట్ అయితే ఇది ఇప్పుడు తెప్పించాను, అది ప్రజెంట్ అయితే పామాయిల్తో వాడుతున్నాను, అది రుచి గోల్డ్. మొన్నటి దాకా అయితే గోల్డ్ డ్రాపే వాడాను. అంటే రీసెంట్గా ఒక న్యూస్ అయితే విన్నాం, ఆంటీ ఫుడ్ డొనేట్ చేసింది మాకు అని. అనాథలకి ఇస్తాను, అంటే బర్త్డే ఫంక్షన్లకి మా పిల్లలు, అది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఏంటంటే అనాథలకి గవర్నమెంట్ కూడా సాయం ఉంటుంది వాళ్ళకి, మనం పెట్టేదే కాదు కదా, మనం ఎప్పుడో ఒకసారి ఇచ్చేది పెద్ద ఇది కాదు. సార్ 300 ఒక ప్లేట్ మొత్తం ఎన్ని? సార్ ఓకేనా? ఓకే. లేదు సార్, 1 కర్రీ అయితే 120, డబుల్ అయితే 180, ట్రిపుల్ అయితే 250. మీకు అన్ని ఐటమ్స్ చేసాగా. స్టేట్స్ ఫ్యాన్స్ గా ఉన్నట్టున్నారు మొత్తం, ఎక్కడ చూసినా కుమారి అంటే ఫుడ్ తినాలి అలా ఇంటెన్షన్ తో వచ్చినట్టున్నారు. వాళ్ళందరూ అభిమానం, ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నాను నేను. ఈ క్రెడిట్ అంతా కూడా అంకుల్దే, ఎందుకంటే నేను అసలు ఫస్ట్ వద్దు అన్న హోటల్, కానీ అంకుల్దే, ఇది అంకుల్ బలవంతం. సో ఇవాళ నేను, కానీ నా వెనకాల నుండి కష్టం చేసి నా వెనకాల ఉన్నది నాకు సపోర్ట్ ఇచ్చింది, కష్టం చేసింది అయితే అంకుల్. కానీ అన్ని అవార్డులు, రివార్డులు, అంకుల్ ఎక్కడ కనిపించట్లేదు మరి? అంకుల్ ఇంటి దగ్గర పొద్దున్న బండి ఎక్కించేదాకా ఉంటారు. ఓకే, కూరగాయల షాప్ ఉంది, ఇంకా షాప్ చూసుకుంటాను. మా కోసం ఒక్క డైలాగ్, ఒక్క డైలాగ్ మీది 1000 అయింది, 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. ఒకటే సార్, మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. మా కుమారి ఆంటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ టైం గట్టిగా వచ్చి తినేసి వెళ్ళిపోతాం మేము. ఇప్పుడు తినేసి వెళ్ళండి. యా, తింటాం, తినండి, మీకు ఏది కావాలి. సో చాలా మంది వచ్చినట్టున్నారు మొత్తం అంతా. అవును, ఆంటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో మా ఆంటీ కోసం కూడా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీట్ ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ.
రైట్ నౌ మనతో పాటు కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సో సార్ గినగా ఫస్ట్ టైం వచ్చారంట. ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ మీరు ఇక్కడ పేరు వినేసి వచ్చారా? అవునమ్మా, బాగానే ఉందమ్మా, తినొచ్చు. టేస్ట్ బాగుంది కాబట్టి ఇంతమంది జనాలు వస్తున్నారు కదా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను చాలా దూరం నుంచి వచ్చాను. వెళ్తూ వెళ్తూ కొద్దిగా లంచ్ తిందాము అని ఇక్కడ హోటల్కి వెళ్దామా అనుకుంటే, సరే ఇక్కడ ఉంది కదా ఒకసారి ట్రై చేద్దాము ఎట్లుంటుందని. ఫుడ్ అయితే బాగుంది కదా సార్? బాగానే ఉంది. ఇప్పుడు హోటల్ పోయి వాళ్ళకి జిఎస్టీలు పిఎస్టీలు కట్టే బదులు ఇట్లా వాళ్ళకి మనం బిజినెస్ చేస్తే వాళ్ళు ఆర్థికంగా ముందుకు పడతారు కదా, దానికోసమని వచ్చా. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం నుంచి వచ్చారా? సో ఖమ్మం నుంచి కుమారి అంటే ఎలా తెలుసున్నారు మీకు? అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఫేమస్ అయింది కదా కుమార్ అంటే, సో అలా తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో ఫుడ్ తిన్నారా? తిన్నాం. ఫుడ్ బాగుందా? ఫుడ్ బాగుంది, రీజనబుల్ ప్రైస్ అయినా? రీజనబుల్ ప్రైస్. సో హోటల్ కంటే బెటరా? కంపారిజన్ ఏంటి? కంపారిజన్ చూసుకుంటే హోటల్ కంటే బెటరే ఇక్కడ. ఓకే, ఏమేమి తిన్నారు? మేము నాన్ వెజ్ తీసుకున్నాం. ఓకే, రీజనబుల్ ప్రైస్. నచ్చిందా? ఫైన్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.